మా గల్లీలో అయితే చిన్న పిల్లలంతా కలిసి అయితే దేవుని పెట్టుకుంటామని అడిగి దేవుని అయితే పెట్టుకురండి. దానికి కూడా పెద్దవాళ్ళు కూడా సహకరించారు. దానికి ఉదయం సాయంత్రం మంచిగా నైవేద్యాలతో ధూపదీపంతో మంచిగా పూజలు అందుకున్న మన వినాయకుడు 5వ రోజు కాబట్టి ఈరోజు మంచిగా పిల్లలు పెద్దలు అంతా సహకరించి దీపాలు వెలిగించి అంతా అయితే పూజలు అయితే మంచిగా అంతా కలిసికట్టుగా అయితే చేసుకోరు. డ్యాన్సులు డీజేలు మొత్తం. కానీ 5వ రోజు కాబట్టి ఈరోజు పూజలు అందుకుంటున్నాం. మా వినాయకుడికి ఎన్ని రోజులు మేము పూజ చేసుకొని గంగమ్మ దగ్గరికి పంపాలనుకుంటున్నాము. ఆయన కూడా నవ్వుతూ మంచి కలకలలాడుతూ ధూపదీపంతో చాలా చక్కగా కనిపిస్తున్నాడండి. అంత కొబ్బరికాయలు పూలు పండ్లతో మంచిగా ఆరాధించి అయ్యగారి హారతులు మంగళ హారతులు పూజా విధానం. ఈరోజు 5వ రోజు కాబట్టి గంగమ్మ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాము. అయితే పిల్లలు పెద్దలు అంతా సహకరించి వేలం పాటలతో అంత అనుకూలంగా అయితే మంచిగా సాగనంపాలని మంచిగా అందరం కలిసికట్టుగా అయితే చేశాము. చాలా మంచిగా అంతా అనుకూలంగా అయితే జరిగింది. వేలం పాటలతో మంచిగా అంతా సహకరించి మేమైతే ఈరోజు గంగమ్మ దగ్గరికి మన గణపయ్యని సాగనంపుతున్నాము. అందుకే పూజలో కొబ్బరికాయలు పూలు పండ్లు అంత భక్తులు వచ్చి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అంత మంచిగా ప్రసాదాలు ఆయన్ని సహకరించి ధూపదీపంతో నైవేద్యాలు సమర్పిస్తున్నాము.